స్లీవ్స్ జాయిన్ చేసే ముందు స్లీవ్స్ కి ఫ్రంట్ సైడ్ లోత్ తీసుకోవాలి కదా. లోత్ తీసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని సెంటర్ పాయింట్ దగ్గరకి ఇలా టక్స్ పెట్టేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుని రైట్ సైడ్ ఒక సైడ్ కి వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు లోత్ తీసుకోవాలండి. లోత్ తీసుకోవడానికి మిడిల్ కి ఇలా పాయింట్ పెట్టేస్తే మనం ఇటు పక్కనే తీసుకోవచ్చు లేదా అటు పక్కైనా తీసుకోవచ్చు. సో ఆ మిడిల్ పాయింట్ నుంచి ఇటు పక్క తీసుకుంటున్నాను కాబట్టి 2 ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఖర్చులకు ఎంత వదులుకున్నామో అక్కడికి ఒక మార్క్ పెట్టేయండి. నేను స్లీవ్స్ కట్ చేసేటప్పుడే 2 ఇంచెస్ తీసుకున్నాను కదా ఖర్చులు. ఆ 2 ఇంచెస్ ఒక మార్క్ పెట్టేసి ఇక్కడ నుంచి ఆ పాయింట్ కి ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుందో అక్కడ ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలండి. హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా కర్వ్ వచ్చేలాగా డాట్స్ పెట్టుకోండి. ఇలా హ్యాండ్ తో అయినా డ్రా చేసుకోండి, లేకపోతే ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఇలా టక్స్ పెట్టేసుకోండి. టక్స్ అయినా పెట్టుకోండి, లేకపోతే ఇలా మార్క్ అయినా చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసుకొని లోతు తీసుకున్న సైడ్ స్టిచెస్ అనేది వేసేసుకోండి.